मोदी, तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆఫీస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కు రావాల్సిన నీళ్లను మోదీ ఆపితే మోదీ ప్రాణం తీస్తామంటూ వాగాడు ఈ కుక్క. ఒకవేళ భారత్ ఆ నీళ్లను ఆపితే కాశ్మీర్లో హిందువుల రక్తం పారిస్తామంటూ రెచ్చిపోయాడు. కనీసం పెట్రోల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఈ కుక్కల్ని తిట్టకుండా తిడుతున్నారు. పిరికి పందల్లా దాక్కుని అటాక్ చేయడం కాదు, దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పోరాడండి. పంది కుక్కుల్లా కలుగులో దాక్కుని బతికే నువ్వు మోడీని టచ్ చేసే మొగోడివా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి కొడుకుల్ని గొర్రెల్ని నరికినట్లు నరికి చంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా ఇదే పనిలో ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కు వెళ్లే సింధు నీళ్లను ఆపే చర్యను ఇండియా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.